ఇంత బాధలు ఈ సాధక బాధకాల్లో ఫ్లాట్ ఎలా కొన్నారమ్మా? ఎవరి పేరున కొన్నారు? ఎవరు లోన్ ఎవరు ఇచ్చారు? వాళ్ళ బావ పొలిటికల్ సార్, వాళ్ళ బావ అక్కలు బాగా సపోర్ట్ చేస్తారు సార్ అతనికి. ఓకే. ఎందుకు ఇంకా ఇప్పటికీ రిజిస్టర్ అవ్వలేదు ఎవరి పేరున? తెలియదు సార్, ఇంకా అసలు అవి ఏం చెప్పడు సార్ నాకు ఇంట్లో. ఇవి సార్ నీకైతే రెంట్ కలిసి వచ్చేది, రెంట్ కింద ఆల్రెడీ దగ్గరలోనే జాబ్ కాబట్టి ఉన్నంతలో కవర్ అయిపోయింది. ఓకే. కింద చేసుకుంటూ పిల్లల్ని తీసుకొచ్చుకుంటూ అలా చేశాను మేడం. అయితే పాప ఫీజు కట్టలేదు అనేసి నేను గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేపించాను మేడం. ఓకే. నాకు చెప్పకుండా ఇది ఇంకా పిల్లలు ఇది చేస్తుంది, నాకు పెత్తనాలు బాగా చేస్తుంది అనేసి మా ఆడపడుచులు, మా అత్త, మా అమ్మ నాకు చెప్పకుండా మా ఆయన తీసుకొచ్చారు సెంటర్ నుండి. తీసుకొచ్చినాక నైట్ నేను సడన్ గా తమ్ముడిని తీసుకొచ్చాను అనేసి మాట్లాడారు. ఇంత సడన్ గా ఏంటి, మరి ఒక మాట చెప్పాలి కదా, తీసుకెళ్లేటప్పుడు చెప్పారు, మరి నాకు తీసుకొచ్చేటప్పుడు చెప్పాలి కదా, నాకు చెప్పకుండా ఎందుకు అంటే అమ్మకు బాగాలేదు కదా అందుకే తీసుకొచ్చాము అనేసి వాళ్ళ అక్కలు అన్నారు మేడం. అయిపోయాక ఒక 5 days ఉన్నాను మేడం. మళ్ళీ 5 days తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను. అతనికి మానాలనే ఉద్దేశం లేకపోతే మీరు 5 సంవత్సరాల పాటు రిహాబిలిటేషన్ లో పెట్టినా కూడా వేస్ట్. ఖర్చు ఎక్కువైపోతుంది. మీ ఆడబడిచి పెట్టుకుంటుంది, ఇంకా పెట్టుకోలేనని చెప్పుంటారు సెంటర్ వాళ్ళతో, తీసుకెళ్ళండి అమ్మా అని పంపించుంటారు. జీవితాలు ఆగమవుతున్నాయి అనేసి తీసుకొచ్చారంట మేడం. ఇతను కంటిన్యూ చేస్తుంటే మళ్ళీ నేను సెంటర్ కి ఫోన్ చేసి ఎందుకు సార్ పంపించారు, ఇట్లా నేనన్నా కట్టుకుందని కదా సార్, వాళ్ళు కట్టనంటే నెలకు 10,000 ఎంతైనా కట్టుకుందని కదా, నాకు అతను మారడం ఇంపార్టెంట్, పిల్లల ఫ్యూచర్ ఇంపార్టెంట్ కదా అనేసి నేను మాట్లాడలేదు. లేదమ్మా నాకు ఫ్యూచర్ జీవితాలు ఆగమవుతున్నాయి అనేసి తీసుకెళ్లిపోయారు. నాకు అసలు చెప్పని కూడా చెప్పలేదు. ఓకే. ఇక్కడ నువ్వు బోర్డు పెత్తనం చేస్తున్నావని వాళ్ళ ఫీలింగ్, నీకు బాగా స్వేచ్ఛ వచ్చేసింది అతను లేకపోవడం వల్ల అంటే నాది నేను చేసుకుంటున్నా మేడం. అదే వాళ్ళ దృష్టిలో నీకు స్వేచ్ఛ వచ్చేసింది అని వాళ్ళ కుళ్ళు అనమాట. ఓకే. ఇలా జీవితాలు ఆగమవుతున్నాయని కనీసం ఒక మెసేజ్ చేసి తీసుకెళ్లిపోయారమ్మా. మరి అదేంటో నాకు కూడా అర్థమవుతలేదు. ఇప్పుడు 4 months ఉండాలి లెక్కకైతే, 1 month నుంచి తీసుకెళ్ళి అతను మారడు, అతను మెంటల్ సైకో, డిఫరెంట్ సైకో అతను అనేసి ఇంకా మాట్లాడాను మేడం. అయిపోయాక ఆ 5 days తర్వాత తాగాడు మేడం. తాగుతుంటే ఇంక వదిలేసాను మేడం, నా వల్ల అవ్వలేదు. ఇంకా పిల్లల్ని చూసుకోవడం, డ్యూటీ చూసుకోవడం, అతను వెళ్తుంటే ఆయన వెనక రోడ్డు మీద వెళ్ళడం నాకు అవ్వలేదు మేడం. ఇంకా నాకు టార్చర్, అవమానంగా కూడా ఉంటది కదా జనాల్లో. అయిపోయాక వదిలేసాను మేడం. వదిలేసాక వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు మేడం. అక్కడ దగ్గర పట్ల నిజాం, అక్కడ దగ్గరికి వెళ్ళిపోయాక మళ్ళీ రాఖీ పండుగ తెల్లారి పిల్లల్ని అమ్మ వాళ్ళ ఇంటికి పంపించాను మేడం. బాబుకి ఫీవర్ వచ్చిందంటే అదే ఇంట్లో ఉంటున్నారా? వాళ్ళ అక్క ఇప్పించిన ఇంట్లోనే ఉంటున్నారా? అదే ఇంట్లో మేడం. నేను కనీసం అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను మేడం. ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు? ఇప్పుడు లేను మేడం. ఓకే. 6 months బ్యాక్ వెళ్ళిపోయాను అన్నారు. రాఖీ పండుగ తెల్లారి వచ్చేసి వాళ్ళ 3 బావలు, మా మామయ్య, మా ఆయన గారు వచ్చేసి తాళం బగల కొట్టేసి సామాన్లన్నీ తీసుకెళ్లిపోయారు నాకు చెప్పకుండా. నేను అప్పుడు డ్యూటీలో ఉన్నా మేడం. ఎదురుగా మేము ఫోన్ చేసి పిల్లల్ని కూడా తీసుకెళ్లిపోయారు. పిల్లలు నా దగ్గరే ఉన్నారు మేడం. బాబుకు ఫీవర్ వచ్చిందనేసి అమ్మ వాళ్ళ ఇంటికి పంపించాను. నాకు డ్యూటీ ఉంది కదా, మళ్ళీ డుమ్మలు కొడితే నాకు శాలరీ ఎంత రాదనేసి నేను అమ్మ వాళ్ళ ఇంటికి పంపించాను. లేదు సార్, ఇద్దరు అమ్మ దగ్గరే ఉన్నారు సార్. రాఖీ పండుగ తెల్లారి వచ్చేసి నాకు చెప్పకుండా ఇలా రూమ్ కాల్ చేస్తుంటే ఎదురుగా ఆమె ఫోన్ చేసింది మేడం. చేస్తే ఎందుకు కాల్ చేస్తారు అది ఇది అనేసి వచ్చి అంటే వాళ్ళందరూ నన్ను కొట్టారు మేడం. అయ్యో. కొట్టి బయటకు పంపిస్తాను, నీకు అధికారం లేదు, నీకు అవసరం లేదు అనేసి వాళ్ళ రెండో బావ, వాళ్ళ పెద్ద బావ అందరికీ మీదికి వచ్చేసి ఇంకా ఇలా మాట్లాడాను మేడం. అక్కడ అందరూ మాట్లాడారు కానీ మా ఆయన మాత్రం ఏం మాట్లాడలేదు మేడం. నేను అన్నాను, నేను మా ఆయనతో మాట్లాడాలని వచ్చిన, మీరెవరు, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, నాకు అందరితో ఇంపార్టెంట్, మా పిల్లల ఫ్యూచర్ ఏంటి, సరే నా ఫ్యూచర్ అయిపోయింది, ఆయన ఫ్యూచర్ అయిపోయింది, పిల్లల ఫ్యూచర్ ఏంటి అంటే నేను ఇది అమ్మాలనుకుంటున్నా, నేను లోన్ మీద తీసుకున్నాను కదా, నాకు అప్పులు అయినాయి, నేను అమ్మాలనుకుంటున్నా, నేను అమ్ముతాను అంటే పిల్లల ఫ్యూచర్ ఏంటి అనేసి నేను అడిగాను మేడం. అడిగితే వాళ్ళ పెద్ద బావ అన్నాడు, నేను అమ్మనివ్వను, అది నేను డబ్బులు ఇచ్చాను, నేను అమ్మనివ్వను అనేసి నాకు హామీ ఇచ్చి వెళ్ళిపో, మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో అనేసి అన్నాడు. ఒక 2 వారాలైనా కవర్ అయ్యాక రండి అన్నాడు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాక ఇంకా మళ్ళీ తాగడం స్టార్ట్ అయిపోయింది మేడం. నేను అక్కడ ఒక మహిళా సంఘంలో కొన్ని డబ్బులు ఇచ్చి పెట్టాను మేడం. పెడితే వాళ్ళు ఎంత ఫోన్ చేసినా ఇతను రాడు మేడం, డేట్లు మారుస్తూ ఉంటాడు. మహిళా సంఘాలు అంటే ఫ్రీ సర్వీస్ చేస్తారు కదా? లేదు మేడం, డబ్బులు తీసుకుంటారా? సూపర్. ఎంత ఇచ్చారు? ఫస్ట్ 30 లక్ష రూపాయలు అన్నారు మేడం. ఓహో, నిజమే చెప్తున్నావా? నిజం మేడం. ఒక్కొక్కరు తోలు తీసేస్తాను నేను, చాలా కోపం నాకు ఇట్లాంటివి. 1 లక్ష రూపాయలు అన్నారు మేడం. ఫస్ట్ 2 లక్షలు అన్నారు. మా దగ్గర అంత లేదు, ఇప్పుడే కిడ్నీ ఆపరేషన్ అయ్యింది, నేను ఇంకా జాబ్ కూడా లేదు. ఎందుకు 2 lakhs 1 లక్ష ఎందుకు చెయ్యాలంటే 2 లక్షలు అన్నారు. ఏం చేస్తారు వాళ్ళు? భజనే. నేనేమన్నానంటే నాకు ఇది కావాలంటే ఒక ఇల్లు ఉంది, ఆ ఆస్తి మొత్తము పిల్లల పేరు మీద రాపిచ్చేయండి, నాకు అవన్నీ వాళ్ళు చేయించేస్తామన్నారా? అన్నారు మేడం. ఇంకా జడ్జిలు వేస్ట్, కోర్టులు వేస్ట్, లాయర్లు వేస్ట్. ఇదేదో బంపర్ ఆఫర్ బాగుందిగా. 30,000 ఇచ్చాను సార్. ఇచ్చావు 30 అన్నా ఎక్కువ. నేను దాచిపెట్టుకున్నాను. అయ్యో రామా, పాపం ఒక ఏదో చెట్టుకులో పని అయిపోద్ది అనుకున్నా. రిహాబిలిటేషన్ పని చేసి ఉండేది మీ ఆయనకి.
30,000 ఇచ్చాను మేడం. ఎంత తోపులం ఇక్కడ మేముండే కొన్ని కేసులు సాల్వ్ చేయలేం, అమ్మ కోర్టులో చూసుకోండి వెళ్ళి అంటాం. అలాంటిది మహిళా సంఘాలు 4 కూర్చొని నమ్మి ఇచ్చేసాం సార్. నమ్మడం కాదులే, నువ్వేమనుకున్నావు అంటే వీళ్ళంతా వెళ్ళిపోయి నిరాహార దీక్ష చేసి వాళ్ళందరినీ తోలు తీసేసి ఆస్తులు రాయించి సెటిల్మెంట్ చేసేస్తారు అనుకున్నావు, అంతేనా? సరే ఏం పొడిచారు ఫైనల్ గా? ఏం చేయలేదు సార్. వీళ్ళు ఫోన్ చేసినా అతను లిఫ్ట్ చేయడు, రాడు, 20 days టైం పెడతాడు. మహిళా సంఘాలకు రావాల్సిన అవసరం ఏముందమ్మా? రాకపోతే ఏం చేస్తారంట? వాళ్ళు ఏమైనా అన్నారా మీతో? ఒకవేళ మా హస్బెండ్ రాకపోతే ఏంటి మేడం అంటే మేము ఇది చేస్తాం అది చేస్తాం ఏదో చెప్పాలి కదా. అన్నారు మేడం. ఏది చేస్తాం అన్నారు? ఇంటికి ధర్నాకి అన్నారా? అన్నారు. ఇంటి మీద ధర్నాకి వెళ్దాము అనేసి ఫస్ట్ స్టార్టింగ్ లో డబ్బులు ఇవ్వక ముందు అన్నారు మేడం. డబ్బులు ఇచ్చాక ఇంటి మీదకి వెళ్తే వాళ్ళ అమ్మ వాళ్ళు పెడతారు, కేసు పెడతారు, మేము వెళ్ళలేము, మేము ఏం చెయ్యలేము, మా వల్ల కాదు డబ్బులు రిటర్న్ ఇచ్చేమని అడగాలి. ఇవ్వలేదు మేడం. నువ్వు అడిగావా? అడిగాను. అది ఫస్ట్ వాళ్ళ మీద కేసు చెయ్యాలి. ఆఫ్ తీసుకుని ఆఫ్ అన్న ఇవ్వండి, నేను పిల్లల ఫీజు కూడా మళ్ళీ రిహాబిలిటేషన్ సెంటర్ నుంచి వచ్చి మళ్ళీ ఫీజు కట్టాడు మేడం పాపకి. గవర్నమెంట్ స్కూల్లో వేసినందుకు మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో మార్చాడు. చెయ్యరామా మళ్ళీ మార్చాడు. నాకు మళ్ళీ ఈ 6 నెలలు మళ్ళీ మొన్న అది రాఖీ పండుగ తర్వాత ఖాళీ చేసాక వెళ్ళాక మళ్ళీ అప్పుడు మళ్ళీ ఫీజు మేడం. ఆ 30,000 15,000 అని ఇవ్వండి, పాపకు ఫీజు కట్టుకుంటానన్నా ఇవ్వలేదు. ఎక్కడ మహిళా సంఘాల వాళ్ళు చెప్పమ్మా, ఏం పర్లా నీ మీద ఏగ కూడా వాళ్ళదు. ఇప్పుడు నేనేం చెయ్యలేను, నువ్వేం వద్దని నాకు నేనేం చేయలేము. లేకపోతే నాకు ఎట్లాంటి చాలా కోపం, ఎందుకంటే నీకే అన్యాయం జరిగిందంటే ఇంకా బయట ఎంతమందికి జరిగి ఉండొచ్చు. నమ్మిస్తున్నారు అంతే అంతే, వాళ్ళకి తెలియదు. అంటే సిచ్యువేషన్ అలాంటిది మేడం. మేము నమ్మి మోసపోయాము. డబ్బులు ఒక్కొక్క రూపాయి నేను కూడేసుకున్నాను మేడం. పాప ఫీజు కట్టకుండా కూడా దాచుకున్నాను. లాస్ట్కి అడిగాను. నీ 3 నెలల సంపాదన నాది, రోజంతా 30 రోజులు అంటే 90 రోజులు నువ్వు కష్టపడి తీసుకెళ్లి వాళ్ళ చేతిలో వేస్తే నీలాంటి అమ్మాయి దగ్గర కూడా వాళ్ళ డబ్బులు కాళ్ళ మీద కూడా పడ్డాను మేడం. డబ్బులు ఇవ్వండి, నాకు వద్దు, ఏది వద్దు, నాకు ఇవ్వండి, ఫీజు కట్టుకుంటాను అనేసి అన్నాను. లేదు నేను చేస్తాను, ఇంకా మిగతా 40,000 కూడా నువ్వు అరేంజ్ చెయ్యి, నేను చేస్తాను అనేసి అన్నారు. అదేలే, వాళ్ళు ₹1,00,000 అడిగారు, నువ్వు 30 ఇచ్చావు, 30 రూపాయలకు ఫోను, ఇంకో 40,000 ఇస్తే నిరాహార దీక్ష. సరే నాన్న, తర్వాత ఎందుకండి మహిళా సంఘాలు చెప్తా. అలా అన్నాక నేను ఇంకా వీళ్ళ దగ్గరికి వెళ్ళాను మేడం. వీళ్ళ దగ్గరికి అసలు రెస్పాండ్ అవ్వలేదు అతను. నేను ఇంకా లాస్ట్కి వచ్చేసి మొన్న డిసెంబర్లో 20కి వచ్చాను మేడం. కాళ్ళ మీద పడి నేను ఆమె ఏదంటే అది చేస్తాను, నేను ఇప్పుడు బాగాలేను, నాకు షివరింగ్ వస్తుంది, నేను మందు పోపించుకున్నాను, నాటు మందు పోపించుకున్నాను, నేను కొంచెం గట్టిగా స్ట్రిక్ట్గా ఉండాలనుకుంటున్నాను అనేసి ఆమె కాళ్ళ మీద పడి చెప్పేసి ఒక 20 రోజులు ఆగండి, ఆమె ఏదంటే అది నేను చేస్తాను అనేసి చెప్పేసి వెళ్ళిపోయాడు మేడం. మళ్ళీ జనవరి 20 మహిళా సంఘం వచ్చాడు అక్కడికి. వచ్చాడు మేడం. అతను వాళ్ళ బావలేని ఎక్కడికి వెళ్ళాడు మేడం. అతను వాళ్ళ బావ చెప్పేసి వెళ్ళిపోయాడు. మేము 20కి ఫోన్ చేసాము, చేసి మరి ఏంటి పిల్లల ఫ్యూచర్ ఆగమైపోతుంది, మరి స్కూల్లోనైనా ఫీజు కట్టమని, నాకు అంత ఇది లేదు, నాకు నాన్నకు బాగాలేదు, నేను 10,000 చేస్తే నేను ఏం కట్టేస్తాను, ఇద్దరికి 50,000 నేను కట్టలేను, అంత పిల్లలకైనా కట్టనంటే కట్టిస్తాను అది అనేసి మాట్లాడింది మేడం. నాకు జనవరి 20 వరకు పెట్టే వరకు నాకు నమ్మకం లేక చిన్నపాటి స్కూల్లో నేనే జాయిన్ చేపించాను మేడం. 5,000 అలా కట్టి ఇంట్లో ఉండదు, పిల్లలు పాడైపోతారు అనేసి వెరీ గుడ్ నాన్న, చదువు చాలా ఇంపార్టెంట్. పంపించేసాను మేడం. చదువు ఆపలే పిల్లలు చదువు. మార్నింగ్ ట్యూషన్ పంపించేస్తున్నా, స్కూల్ కి పంపించేస్తున్నా. సూపర్. అలా అయిపోయాక మళ్ళీ అడగరు సార్. అడగరా? ఎప్పుడు తాగే కనిపిస్తున్నాడు, ఇంకేం అడుగుతారు పిల్లలతో? లేదు. ఇంకా మొన్న 20కి జనవరి 20కి ఫోన్ చేస్తే నేను కోర్టులో కేసు వేసాను. డైవర్స్ కేసు వేసాడా? ఆమె విడాకులే అని అంటుందంట కదా, నేను కోర్టులో విడాకులు తీసుకుంటాను అనేసి అన్నాడంట మేడం. అక్కడితో స్టాప్ అయిపోయింది మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.